మా చిన్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు లేదా మేము కాలేజీలు చదివే రోజుల్లో కూడా ఒక 2 తరహా వ్యవస్థలు చూసేవాళ్ళం. కుక్కల్ని పట్టుకెళ్ళే వ్యాన్లు, పందుల్ని పట్టుకెళ్ళే వ్యాన్లు. ఆ వ్యా ఆ మనుషులు పెద్ద పెద్ద వలలేసుకుని వచ్చేవాళ్ళు. నలుగురు, ఐదుగురు కలిపి వాడే వల, అట్లాగే ఒక పెద్ద వలని వేసుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంత దుడ్డు కర్రను తీసుకుని వస్తుండేవాళ్ళు. కుక్కలకు సంబంధించి అయితే వలేసేసి అది పోతున్నప్పుడు దాన్ని పట్టుకుని బాధడం, లేదంటే ఆ మత్తుకు సంబంధించిన ఇంజక్షన్లు ఇవ్వడం, అవి తీసుకెళ్ళి కుక్కల వ్యాన్ల నుండి ప్రత్యేకించి ప్రతి మున్సిపాలిటీలో ఉండే, ప్రతి కార్పొరేషన్లో ఉండే ఈ వీధి కుక్కలు పట్టుకెళ్ళి అందులో పట్టుకెళ్ళటం. ఆ తర్వాత అది మన రైలు ఇంజన్ లాగా, రైలు బోగీలాగా ఇంజన్ నుంచి ఇది విడిపోయినట్టు ఇది విడిపోతుంది, తీసుకెళ్ళి వీటిని ఎలక్ట్రికల్ షాక్ ఇస్తారు. అవన్నీ బూడిదైపోతాయి, చచ్చిపోతాయి. ఆ తర్వాత వీటన్నిటి ఒక గొయ్యి తీసి పాతేయడం జరిగేది. పందులు తీసి ఏం జరిగేది. మా చిన్నప్పుడు ఈ పట్టుకెళ్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు చంపేస్తారని చెప్పేవాళ్ళు, అంతవరకు తెలిసేది. ఆ తర్వాత కొద్దిగా పెద్ద అయ్యాక పేపర్లలో ఏం చేస్తారు ఈ ఫోటోలు ఇవి జరిగినాయి. ఆ తర్వాత కొన్ని టీవీ ఛానళ్ళు అప్పుడే పుట్టుకొచ్చినటువంటి న్యూస్ ఛానల్ అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్లో న్యూస్ వేసేవాళ్ళు. అప్పుడు ఇట్లాంటి వాటిని మేము కూడా కవర్ చేసాం. అప్పుడు తెలిసింది ఏం చేస్తారు. ఆ తర్వాత జీవకారుణ్య సంఘాలు ఇట్లాంటివి బిగినయ్యి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టుల దాకా ఇచ్చింది వీటిని చంపకూడదు, మరి ఏం చేయాలి, అవి పుట్టగానే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయాలి, లేదా ఎక్కడ కనబడుతుంటే అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్లు చేసేయాలి, తద్వారా నెక్స్ట్ తరం రాకుండా చూడాలి. ఇది ఇవాళ అసలు ఏ కార్పొరేషన్ అయినా పట్టించుకుంటుందా? అసలు అట్లాంటి పనిచేసేవాళ్ళు ఎవరున్నారు? ఆ పేరుతో డబ్బులు తీసుకుంటారు ఏదో ఏజెన్సీలు. కానీ కుక్కలు కుప్పల తెప్పలు ఒకసారికి 7, 8 కనేస్తాయి. పందులైనా అంతే. కుక్కలతోనే అతిపెద్ద సమస్య. ఈ కన్నటువంటి వాటిలో 3, 4 చచ్చిపోతాయి, ఓ 3, 4 మిగులుతాయి. అవి అలా తిరుగుతుంటాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఇదివరకు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, చెత్త కుండీలు అయ్యి ఉండే అక్కడికి వెళ్ళి తింటా బతికేసి. ఇప్పుడు ఏమైపోయింది, ఇళ్ళ దగ్గరకు వచ్చి చెత్త తీసుకెళ్తున్నాడు, చెత్త కుండీలు, వీటికి తినడానికి లేదు, ఎవరన్నా పెడితే తింటాం, లేదంటే ఆకలితో అలవంటించిపోతూ జనం మీద పడి కొరకడం, కరవటం, ఆహారం ఉన్న చోట్లను ఎగబట్టడం. దాంతో ఇప్పుడు ఇండియాలో ఇది ఒక పెద్ద సమస్యగా మారిందట. భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా కుక్క కాటు బాధితులు వస్తున్నారట. రేబిస్ డెత్స్ పెరిగినాయట. స్టెరిలైజేషన్ ప్రోగ్రాలు మాత్రం తగ్గినాయట, ఫెయిల్ అవుతున్నారట. ఓవరాల్గా చూస్తే మిలియన్స్ ఆఫ్ కేసులు వస్తున్నాయి అన్నటువంటి విషయం తాజాగా బయటపడినటువంటి అంశం. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి అన్నది.